ప్రతి పోలీసు ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి. ఏంటి రౌడీ దానికి సపోర్ట్ చేస్తారా? ఎంత మీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నా కూడా అట్లాగేనా చేసేది? అంత భయం ఎందుకమ్మా? జెన్యున్ గా ఉండండి. వాళ్ళకి చేయొద్దు, మాకు చేయొద్దు. జనాలు ఎంత భయపడుతున్నారు. బోరుబండ మొత్తం బెదిరిస్తున్నాడు ఒక రౌడీ షీటర్. రౌడీ షీటర్ చావు కారణమైన బాబా కూడా అదే కదా, తన వల్లనే కదా. అట్లాంటి వాడిని హౌస్ అరెస్ట్ చేయకుండా బయటకు వదులుతారా? నీ ఇష్టం వచ్చినట్టు చేయ, మేము సపోర్ట్ ఉంటామని. ఇప్పుడు సపోర్ట్ చేసే కదా అట్లా చేసింది. రౌడీ షీట్ సపోర్ట్ చేసి కార్యకర్తలను కొట్టించి టేబుల్స్ తీసి ఇసిరేసి అట్లా కొట్టుకుంటారు ఎవరన్నా? లేడీస్ ని బెదిరించి ఆశా వర్కర్లు ఓటు అయిపోతే మిమ్మల్ని తీసేస్తాము. ఏందండి ఇదాన్ని? ఒక రౌడీజం తయారైంది ఆ సిటీలో. కాకముందే రౌడీ స్టార్ట్ అయింది, ఇక అయినాక ఎట్లా ఉంటది? 13వ తారీఖు వరకు ఎంత ఇబ్బంది పెడతారో పెట్టండి, మేము చూస్తాము. ఎంత భయభ్రాంతులు చేస్తారో 14వ తారీఖు తర్వాత చూసుకుందాం. ఎక్కడ సీఏ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు. ఎటు వెళ్తే అటు వెనకమాల వస్తున్నారు. ఏం రౌడీజం అండి ఇది? ఇట్లాగైనా చేసేది? అంటే అంత భయపడుతున్నారా? ఏదైతే చూసుకుంటే కాదండి, మీరు చూసారు ఇప్పుడు వీడియోలు తీసుకుంటున్నారు అందరు. మొత్తం అవసరమా వీడియోలు తీసుకోవడం? ఏంటి పోలీసులు ఏంటి మా వీడియోలు తీసుకొని ఎక్కడ పంపిస్తారు? ఎవరికి పంపిస్తారు? ఎవరు ఏడి తీసేయండి, చూపించండి. తీసేయి, దాంట్లో తీసుకో, ఫోన్ తీసుకో. ఫోన్ తీసావా? డిలీట్ చేసావా? తీసుకో, అతని దగ్గర ఉంది ఫోన్, తీసాడు. నీకేం పని అయ్యా? ఏం పని అసలు? అయినా పోలీసులకి ఏం పని? వీడియోలు తీయాల్సిన అవసరం ఏంటి? జెన్యూన్ గా ఉండమని చెప్తున్నాం మేము. వాళ్ళకే చేయొద్దు, మాకు చేయొద్దు. సీఏ కూడా వాళ్ళకే చేస్తున్నారు. మొత్తం అంతా ప్రభుత్వం వాళ్ళది కాబట్టి విచ్చలవిడిగా ఇష్టం వచ్చిన డబ్బులు కూడా పంచుతున్నారు. పోలీస్ బ్రదర్స్ అట్లా చూడొచ్చా? వచ్చి ఆపాలి కదా. కొట్టి పంపించేస్తారా? ఎలగొట్టి నీ చేస్తే నువ్వు కరెక్ట్, యువతలు చేస్తే తప్పు. కంప్లైంట్లు అంటే కంప్లైంట్ ఇచ్చిన ఉపయోగం ఏముంది అక్కడ? వాళ్ళ మంచిదే కదా, వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా ఎంతవరకు వచ్చి కొనడాడింది. ఒక రౌడీని తీసుకొచ్చి జనాన్ని కొట్టించుకొని ఎంత తప్పు ఇది? మీ గోపాలు ఉన్నప్పుడు ఎప్పుడన్నా జరిగిందా ఇట్లా? మనిషి అడిగి చేస్తాడంటే పారిపోయేవాడు. నేను కూడా ఎన్ని రోజులు కాముకోండి, ఎందుకంటే గొడవలు బాగోవని. అలసిగా తీసుకొని పద్ధతి లేకుండా ఇట్లా చేయకూడదు కదా. మీరేం ప్రొడక్షన్ అన్నా? వాళ్ళు వస్తున్న పైకి మీరేం ప్రొడక్షన్? ఎందుకు ఎవరిని ఎందుకు బాగా కలుగుతుంది? చాలా మంది